ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అన్యమతస్థులకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి. వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ విధానంలో భారీ దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు సరికాదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భంగం కలిగించేవారిని ఉపేక్షించేది లేదంటున్న పనబాక లక్ష్మితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతి నగరంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలకు అతీతంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీటీడీ పాలక మండలి విధానంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఒకవైపు తిరుపతి నగరంలో గంజాయి వ్యాపారం మరోవైపు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా పాలక మండలి వ్యవహరిస్తోందని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా టీటీడీలో ఇలాంటి అన్ని మతస్థులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు, టీటీడీ విశిష్టతను దిగజారుస్తున్నారు అని చెప్పి భావన సర్వత్రా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలోనే టీటీడీ పాలక మండలి సభ్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. మేడం నమస్తే. ఇవాళ నిజంగా టీటీడీలో సుదర్శన్ అనే అన్ని మతస్థులు ఉన్నారా? ఏంటి టీటీడీలో పాలక మండలి వ్యవహరిస్తున్న విధానం పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి అని గత ప్రభుత్వంలో అన్యమత స్కూల్కి ఇంపార్టెంట్ పోస్టులు ఇచ్చింది వాస్తవం. మా ప్రభుత్వం వచ్చినాక వారికి చెప్పడం కూడా జరిగింది, అన్యమత స్కూల్ ఎవరైనా ఉంటే వేరే ఆప్షన్ చేసుకొని వెళ్ళిపోండి, మీరు దయచేసి మీకు నమ్మకం లేని చోట ఉండొద్దని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాము. అలాగే వారున్న టైంలో అన్యమత ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. వాళ్ళని ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది ఇండైరెక్ట్గా. ఇప్పుడు అలా కాదు. అందులో మా ముఖ్యమంత్రి గారికి ఆయన ఎలవేలుపు వెంకటేశ్వర స్వామి, ఆయనే కాదు మిగతా అందరి యొక్క ఇక తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి అందరి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతినకుండా ఈ అన్యమతస్థుల ప్రచారానికి మేము అడ్డుకట్ట వేస్తూనే ఉన్నాము. అయినా కూడా ఈ వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయం చేయాలని ఇంకా చూస్తున్నారు. వాళ్ళే బాటిల్స్ పెడతారు, వాళ్ళే మాంసాలు తీసుకెళ్తారు, వాళ్ళే అన్నీ చేస్తూ టీటీడీ బోర్డు ఏమీ చర్యలు తీసుకోవట్లేదు, టీటీడీ బోర్డు చేస్తుంది, ఇలాగ మా మీద బురద చల్లాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో వేదాలు చదువుతా ఏదో చెప్తా ఉన్నాడు మొన్న రిలీజ్ చేసినప్పుడు. దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంది, కానీ ఆయన నిజంగా భక్తితో చేసింది ఏమీ లేదు. ఒక ఆన్లైన్లో టికెట్స్ అమ్ముడుపోతే బోర్డు చైర్మన్కి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఆన్లైన్లో ఎన్నో టికెట్లు కొనుక్కుంటున్నారు. అవన్నీ అయిపోతే దాన్నిటికీ కూడా బోర్డు బాధ్యత తీసుకుంటుందా? ఫ్లైట్ టికెట్స్ దొరకట్లే, బిఆర్ నాయుడు కారణం. ట్రైన్ టికెట్లు దొరకవు, మా ముఖ్యమంత్రి గారి కారణం. ఇలాగ ప్రతీది ఏదో ఒకరి మీద నెట్టాలనే చూస్తున్నారు, కానీ ఇది ఏంటి ఎందుకు అవుతుంది అనేది మాత్రం డిమాండ్ అలా ఉంది. అసలు శ్రీవాణిని ప్రవేశపెట్టింది ఎవరు? మీరు. మీ టైంలో ఎన్ని టికెట్లు అమ్మారు? ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? ఒక లెక్క చూపించు. పైసాకి లెక్కలేదు అక్కడ. దాన్ని మిస్యూజ్ కాకూడదనేసే మా ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసినప్పుడు మీరు చేశారు, మీరు ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది కదా, దాన్ని ఎవరు వాడరు. మరి ఇన్ని తెలిసి కూడా బిఆర్ నాయుడు అమ్మాడు, ఏదో ఏజెన్సీని పెట్టుకొని అమ్మాడు, ఆయనకు అసలు ఏం సంబంధం? ఆడెవడో అమ్మితే మెడ్రాస్ నువ్వు పెట్టిన ఆఫీసర్లు, నువ్వు పెట్టిన ఇది నువ్వే చెప్తున్నావు కదా, నా ఏజెంట్లు ఇంకా ఉన్నారు 3000 దాకా అనేసి. మేము ఎక్కడ ప్రక్షాళన చేయము, పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉంటే. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఆ దేవుడే బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఉంటున్నారు. తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా గంజాయి విపరీతంగా సాగుతోందని చెప్పేసి, అంటే విపరీతంగా సరఫరా అక్రమం రవాణా అవుతోందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? గత పాలకుల తీరట్టుంది, ఇప్పుడు ఎట్లుంది అండి? గత పాలకుల టైంలో ఎక్కువ ఉంది. దానికోసమే మా తెలుగు మహిళలందరూ వీరందరూ కూడా నిన్న ధర్నా కూడా చేయటం జరిగింది. పిల్లల్ని సేవ్ చేయండి, ఈ గంజాయిని ఆపండి అని చెప్పని. మీరు పత్రికా విలేకరుల వాళ్ళందరూ కూడా గమనించుంటారు. అంతకుముందు కాలేజీలు బయట అక్కడ ఇక్కడ పిల్లలు ఎలా చెడ్డదావులు పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే పోలీస్ కంట్రోల్ చేయాలా, డ్రోన్ సిస్టమ్ పెట్టేసి 4 అబ్బాయిలు చేరితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా స్ట్రిక్ట్ చేసి దీన్ని అరికట్టేదానికి మా ప్రభుత్వం సహాయం మేము చేస్తాం. ఇది ప్రధానంగా నగరంలో గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అలాగే టీటీడీలో సైతం పవిత్రతను పరీక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.